గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవు. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే ప్రభువా నాయన మీ యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయడానికి సంఘంగా ప్రభువా మమ్మల్ని అందరినీ మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి ఒక్కరి ప్రభువా ఆత్మీయ పరిస్థితిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభువా నాయన, అందును బట్టి మీకు వందనాలు. మాకు అవసరమైన వాక్యాన్ని, మాకు అవసరమైన మాటల్ని ప్రభువా నాయన మీరు దయచేయగల దేవుడు ప్రభువా నాయన. అందు నిమిత్తం మీరు దయచేస్తున్న ఈ యొక్క తరుణాలన్నిటిని బట్టి, అవకాశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తా ఉన్నాం. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం తండ్రి, మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి నిజంగా ప్రభువా మాకు దయచేస్తున్నారు. మాకు ప్రభువా నాయన ప్రస్తుత పరిస్థితుల్లో మాకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభువా నాయన ఎంతో అమూల్యమైనటువంటి సమయాలను బట్టి ప్రభువా నాయన ఎంతో ప్రభువా గొప్ప దయచేసిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరం కూడా ప్రభువా సంతృప్తితో ప్రభువా నింపబడ్డానికి, ప్రభువా వాక్యంతో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. అంధకార శక్తిని లయపరచండి. మాలో ప్రతి ఒక్కరం కూడా ప్రభువా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనస్సు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా నాయన మీ యొక్క మా మనస్సులనే ప్రభువా ఏకాగ్రతతో మీ సన్నిధిలో ఉంచుకోవడానికి సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకోవడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నాయన లోబడ్డానికి ప్రభువా నాయన సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. కఠిన హృదయాన్ని, మోసపుచ్చ ఆత్మలను ప్రభువా మా నుంచి దూరపరచమని ప్రభువా నాయన మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభువా నాయన మీరు చూపుతున్న కృపను బట్టి, మీరు ప్రభువా గడిచిన కాలంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరిచి ప్రభువా విశ్వాసంలో ఎదగడానికి మీ ప్రభువా మీరు చేసిన ప్రభువా నాయన ప్రతి ప్రభువా నాయన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రభువా నాయన మీ సన్నిధిలో చేరడానికి దయచేసిన మరి అవకాశాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ప్రభువా నాయన మా స్తుతి ఆరాధన మా ప్రార్థనలో యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. ఒకసారి ఒక 6వ తరగతి క్లాస్లో ప్రిన్సిపాల్ వచ్చి ఎవరో చిన్నపిల్లలు కొంతమంది మతాబులు తెచ్చి ఇక్కడ కాలుస్తా ఉన్నారు, అది చాలా ప్రమాదకరం, అటువంటి చేయకండి అని క్లాస్లో అనౌన్స్ చేసి వాటి వలన ఎంత ప్రమాదం అన్నది క్లాస్లో అందరికీ చెప్పాడండి ప్రిన్సిపాల్. ప్రతి క్లాస్కి వెళ్ళి
ఎవరు కూడా మతాబులు కాలుస్తున్నట్లు క్యాంపస్ లోని కానీ క్లాస్ రూమ్స్ లో కానీ ఎక్కడ ఏ ప్రదేశంలో అయినా సరే మీరు అక్కడ కాల్చినట్టు కానీ కనిపిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాను, మిమ్మల్ని అంటే స్కూల్ కి నుంచి పంపించేస్తానని చాలా చాలా కఠినంగా ఆయన ఇచ్చే మాటలు చెప్పి పిల్లల్ని అందరినీ విద్యార్థులను అందరినీ హెచ్చరించి వెళ్ళిపోయాడంట. అది ఆ యొక్క మధ్యాహ్నం భోజనానికి ముందు క్లాస్లో చెప్పాడు ఆయన. అయితే అందరూ భోజనానికి బ్రేక్ ఇచ్చారు, అంటే ఇంటర్వెల్ లాగా ఇచ్చారు. ఆ సమయంలో విశ్రాంతి సమయంలో ఒక అబ్బాయి వాళ్ళ దగ్గరలో వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్ళే అలవాటు ఉందంట కొంచెం భోజనం చేసిన తర్వాత సమయం ఉంటే. అయితే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు. అయితే వాళ్ళిద్దరు ఉన్న రూమ్ లో చూస్తే క్రాకర్స్ అక్కడ ఇవి ఉన్నాయి, ఈ మతాబులు ఉన్నాయి కాల్చేవి, బాంబులు లాంటివి. మనకు తెలుసు దీపావళి టైంలో మనం కాలుస్తాం. సో అవి చూసిన వెంటనే తనకి బాగా అంటే ఆకర్షణీయంగా కనిపించి మంచిగా అబ్బాబా ఇవి పేలిస్తే చాలా పెద్ద మంచి సౌండ్ వస్తుంది అని సంథింగ్ అనిపించి వెంటనే అవి తీసుకొని జేబులో వేసుకొని వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఏదో క్లాస్ టైంలో క్లాసు అయిపోయిన టైంలో వీళ్ళందరూ బ్యాగ్స్ వీళ్ళు లంచ్ బాక్సులు అవి పెట్టుకునే ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అబ్బాయికి గుర్తొచ్చింది ఆ బాంబులు ఉన్నాయి, ఇక్కడ పేలిస్తే ఏం పెద్ద సౌండ్ రాదు, ఎవరికి వినిపించదని వినిపించదు అని అనుకొని ఆ అబ్బాయి అక్కడ వాటిని కాల్చాడు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం అంటే ఒక డిస్టర్బెన్స్ లాగా అందరూ స్కూల్ అంతా ఇదైపోయారు, భయపడ్డారు. ప్రిన్సిపల్ వాళ్ళు ఆ పిల్లలు కాల్చి ఎవరు చూడలే అని బయటకు వచ్చి వెంటనే పారిపోదామని ఇలా జస్ట్ ఆ రూమ్ నుంచి ఆ గది నుంచి బయటికి రాగానే బయట ప్రిన్సిపల్ నిల్చొనున్నాడు. సో అబ్బాయిని పిలిచి పేరెంట్స్ ని పిలిచి తిట్టి ఎప్పుడు ఇలాంటివి చెయ్యొద్దని పంపించారు. అయితే మనకి ఇక్కడ అంటే తెలిసింది మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనకి ఆ అబ్బాయికి యాక్చువల్ గా అంటే నిజానికి ఆ యొక్క మతాబులు కాల్చాలన్న ఐడియా లేదు. కానీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో, ఎప్పుడైతే ఆయన వచ్చి గదుల్లో తరగతి గదుల్లో వచ్చి ప్రిన్సిపల్ అందరికీ చెప్పాడో అప్పుడు ఐడియా వచ్చి గుర్తొచ్చింది, లేకపోతే గుర్తురాదు. మనం చూడండి, ఎక్కడైనా నో పార్కింగ్ అని బోర్డు ఉంటే అక్కడే వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటారు. ఒకళ్ళు ఎవరో చేస్తే మిగతా వాళ్ళందరూ అక్కడ పెట్టేస్తారు ఏమవ్వదని చెప్పి. అలాగా మన ఆలోచన తీరే ఏం చేయొద్దంటే అది చేసే తీరు మనకు తెలుసు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకసారి ఒక స్టూడెంట్ థియలాజికల్ కాలేజీలో అంటే ఈ వేదాంత అంటే బైబిల్ కాలేజీలో బైబిల్ చెప్పే కాలేజీలో ఆ స్టూడెంట్ ఏమన్నాడంటే, నాకెందుకో ఈ మొదటిది ఆదాము పండుని తిన్నాడు అన్నది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఎందుకు తిన్నాడు దేవుడు క్లియర్ గా చెప్పాడు కదా, ఎందుకు తిన్నాడు అన్నది నాకు ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదు, అది అంత కరెక్ట్ గా అనిపించట్లేదంటే ఆ ప్రొఫెసర్ ఆ అబ్బాయిని లైబ్రరీకి తీసుకెళ్ళి నీకు ఒకవేళ ఈ లైబ్రరీలో ఈ గ్రంథాలయంలో ఈ పుస్తకాలన్నీ ఏ పుస్తకమైనా నువ్వు చదువుకోవచ్చు, కానీ ఆ కార్నర్ లో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం మటుకు ఎప్పుడు కూడా అసలు తెరవద్దు, దాన్ని అందులో ఏముంది అన్నది చూడొద్దు అని చెప్తే ఏం చేస్తావు నువ్వు అని అడిగాడంట. వెంటనే ఆ అబ్బాయి నాకు అర్థమైపోయింది అని ఆ ప్రొఫెసర్ తో చెప్పాడంట. సో మనకి అంటే ఏది చెయ్యొద్దంటే మనం అదే చేయాలని అనిపించే మనస్తత్వం మనలో అంటే సహజంగానే ఉంది. అది తెలుసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనకు అనిపించవచ్చు అది తెలుస్తుంది కదా, తెలుసుకోవడం ఇంకేముంది, దాని గురించి పెద్ద ధ్యానం చేయాల్సింది ఏముంది అనిపించే అవకాశం ఉంది. కానీ అందులోనే నిజమైన అంటే రహస్యం కానీ అంటే అందులోనే
మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకునే ఆ యొక్క సొల్యూషన్, లేకపోతే దానికి సమాధానం అక్కడ ఉంది. ఎక్కడుందంటే మనలో ఇటువంటి తత్వం ఉన్నది. మనం జీవించినంత కాలం మనం ఏది చెయ్యొద్దంటే, అంటే పాపం వైపు ఆకర్షింపబడేది, పాప నియమం అని అంటారు కదా, అది మనలో ఉంది. ఆ పాప నియమం అన్నది, ఆ ప్రిన్సిపల్ అన్నది మనకుంది. కానీ మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అంటే చాలా ధ్యానం చేసి ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో అంటే చాలా కొన్ని వారాలుగా మనం గమనిస్తున్నాం, దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాడు అంటే పౌలు భక్తుడు. ఇక్కడ మనం చూస్తే తన సొంత జీవితాన్ని ఉదాహరణ, అంటే తను ఏ విధమైనటువంటి ఆలోచనలో నుంచి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఎటువంటి ప్రత్యక్షత బయలుపరిచాడు, ఏ విధంగా ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందాలన్నది, తనకు ఏ విధంగా ప్రత్యక్షత కలిగింది, తన దేవుడు ఏ విధంగా నడిపించాడు అన్నది తన జీవితంలోనే, అంటే తననే ఉదాహరణగా చెప్పుకుంటూ పౌలు భక్తుడు ఈ మాటలను వ్రాస్తున్నట్లు మనం కొంచెం చదివితే మనకు అర్థం అవుతుంది. అది మనం చాలా ఎక్కువ ధ్యానం చేస్తూ దాని నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది. మనం గడిచిన వారంలో కూడా చూసాం, ధర్మశాస్త్రం అన్నది మంచిదే, కానీ దాని నుంచి విడుదల దాని నుంచి దేవుడు యేసు ప్రభు వారు మనల్ని విడిపించారని, ధర్మశాస్త్రం అన్నది ఓల్డ్, అంటే పాత భర్త అని, ఆ భర్త కింద మనం లేవని, ఆ భర్తకి మనకి సంబంధం లేవదని, ఆ భర్త విషయమై మనం చనిపోయామని, ఇప్పుడు మనం యేసు ప్రభు వారి కృప కింద, యేసు ప్రభు వారికి అధికారంలో మనం ఉన్నామని, ఆయన మన భర్త అని మనం అర్థం చేసుకున్నాం గడిచిన వారంలో. అలాగే కాదు, ఇంకొక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట 5వ వచనంలో ఉంది. 5వ వచనంలో ఎవరైనా చదువుతారా దయచేసి? 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే ఏంటి? ధర్మశాస్త్రం వలన ఇంకా మనం పాపం ఎక్కువగా చేసే వారంగా, లేకపోతే అయిపోతున్నాం అన్నది, అవుతామన్నది అక్కడ క్లియర్ గా చెప్తాం. అంటే ధర్మశాస్త్రం మంచిది కాదా అని అర్థం చేసుకునే అవకాశం చాలా చాలా ఉంది అక్కడ మనకి. అంటే ధర్మశాస్త్రం వలన మనం ఇంకా పాపం ఎక్కువ చేసే అవకాశం ఉందని, అంటే అవకాశం అని కదా, ఇంకా ఎక్కువ చేస్తాం అన్నది అది చెప్తున్నాడు పౌలు భక్తుడు. కానీ దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రం మంచిది కాకపోతే దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని దయచేశాడు అన్నది మనం అనుకునే అవకాశం ఉంది. అది కూడా మనం ఆలోచించాం. దాని గురించి ఇంకా వివరణ ఇస్తూ పౌలు భక్తుడు ఇక్కడ 7వ వచనం నుంచి మాటలు చెప్తా ఉన్నాడు. అందుకనే కాబట్టి ఏమందుము అని మొదలు పెట్టబడింది ఈ యొక్క 7వ వచనంలో. అంటే ఏంటి? అయితే ధర్మశాస్త్రం మంచిది కాదన్న అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. ధర్మశాస్త్రాన్ని నుంచి యేసు ప్రభు వారు మనల్ని విడిపించారంటే, అంటే పాపం నుంచి విడిపించారంటే కరెక్ట్, ఎందుకు పాపం మంచిది కాదు. అలాగే శరీరం నుంచి, లోకం నుంచి దేవుడు విడిపించాడంటే అవన్నీ కూడా మనల్ని మరణం వైపు నడిపిస్తున్నాయి. అలాగే ధర్మశాస్త్రాన్ని నుంచి దేవుడు విడిపించాడంటే ధర్మశాస్త్రం మంచిది కాకపోతే దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని పౌలు భక్తుడు దాన్ని చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఇది క్రైస్తవులుగా అందరికీ ఇది అర్థం అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే ధర్మశాస్త్రం ఎందుకు పాత నిబంధన నుంచి దేవుడు మనల్ని నూతన నిబంధనలోనికి, అంటే పాత ఒడంబడిక నుంచి, పాత ఒప్పందం నుంచి యొక్క నూతన ఒప్పందంలోనికి, అంటే యేసు ప్రభు పాత నిబంధనలో నుంచి, పాత యొక్క ధర్మశాస్త్రం నుంచి మనల్ని ఎందుకు విడిపించి యేసు ప్రభు వారి కిందకి, మనకి కృప కిందకి మనల్ని ఎందుకు యేసు ప్రభు వారు తీసుకొచ్చాడు, యేసు ప్రభు వారి ద్వారా తండ్రి మనల్ని ఎందుకు ఆ విధంగా నడిపించాడు అన్నది మనకు బాగా అర్థం అవ్వాలి.
ఎందుకంటే క్రైస్తవ జీవితం యొక్క రహస్యం మన జీవితం నడిపించుకోవాల్సింది అందులోనే ఉంది, ప్రాముఖ్యమైన అంశం అది. అందుకనే అనేకమైన ఉదాహరణలు ఇస్తూ తన సొంత జీవితాన్ని కూడా అక్కడ చెప్తూ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. సో ఈ మాటలు మనం ఎక్కువ ధ్యానం చేయాలి. ఇక్కడ ఏ సందేహం కూడా మనకు ఉండకుండా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా, ఏ ఒక్కరో కాదు కానీ ప్రతి ఒక్కరికి ఇంకా ఏ సందేహం కూడా దీని విషయమే ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 7వ వచనం మనం చూస్తే, కాబట్టి ఏమందం ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవను, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవను. దురాశ అంటే ఏంటో అనేది నాకు తెలియకపోవును అని. ఇక్కడ చాలా మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రం పాపమాయన అన్నది మనకు తెలుసు, ధర్మశాస్త్రం పాపం కాదు. అయితే ధర్మశాస్త్రం వల్లనే గానీ పాపం అనగా ఎట్టిదో మనకి తెలియదు అని చెప్తా ఉన్నాడు. అయితే మనం ఇంతకు ముందు కూడా తెలియజేసి ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం వల్లనే పాపం అంటే తెలుస్తుందా, లేకపోతే ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపం అంటే ఏంటో తెలీదా చెప్తారు. ధర్మశాస్త్రం లేదనుకోండి, అసలు పాపం అంటే ఏంటో తెలీదా మనకి? ధర్మశాస్త్రం లేకపోతే అంటే ధర్మశాస్త్రం వల్లనే పాపం అనగా ఎట్టిదో తెలియదంటే దాని ముందు పాపం అంటే ప్రజలకు తెలియదా అని అనుకునే అవకాశం ఉంది. ఒకసారి 2వ అధ్యాయం 14-15 వచనం చదువుతారా? 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రం అంటే మనకి మామూలుగా అర్థం అంటే ఈ మోసే భక్తుడు ఇచ్చిన ధర్మశాస్త్రమే కాదు, కానీ మన మనస్సాక్షి కూడా ధర్మశాస్త్రం లాగా మనకి పనిచేసేటట్లు ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు మనస్సుని పెట్టాడు. అదేంటి, ఇది తప్పు అని మనకే తెలిసేటట్లు దేవుడు మనలో ఉంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది సత్యము, ఇది అసత్యం అన్నది జ్ఞానం, అటువంటి మనస్సాక్షి మనలో ఉంది. ఇది చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, లేకపోతే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి మనసులో. అంటే ధర్మశాస్త్రం అంటే ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చినప్పుడే మనకు తెలియలేదు, కానీ పాపం అంటే ఎట్లదో ముందుగానే మనకి తెలిసేటట్లు దేవుడు చేశాడు. అయినా సరే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఇంకా మనకి పాపం అంటే ఏంటన్నది తెలిసింది. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, పాపం అనగా ఎట్టిదో తెలిసినప్పుడు మనకు జరిగిన అంటే మన అనుభవం ఏమై ఉండాలి అంటే, మనకి తెలిసింది ఏంటి? ఒకవేళ ఇది పాపం అని తెలిసినప్పుడు మనం ఏ గ్రహింపులోనికి రావాలి? ధర్మశాస్త్రం నుంచి పాపం అంటే ఏంటన్నది మనకి ఇంకా ఎక్కువగా బయలుపరచబడినప్పుడు మనకి ఇంకా ఏం అర్థం అవుతుంది? మన గురించి కానీ మన స్వభావం గురించి మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, పాపం అనగా ఎట్టిదో తెలిసినప్పుడు అంటే ధర్మశాస్త్రం వలన మనకు కలిగిన లాభం ఇంకా ఏంటి? మనకు కలిగిన లాభం ఏమై ఉండొచ్చు? మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళకి అర్థం అవుతుంది. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలిసినప్పుడు మనం ఏ గ్రహింపులోనికి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను పాపాత్ముణ్ణి, నాలో మంచితనం లేదన్నది ఇంకా ఎక్కువగా మనకి బయలుపరుస్తుంది ధర్మశాస్త్రం. అంటే ఎంత ఉపయోగం చూడండి, ధర్మశాస్త్రం వలన చాలా చాలా ఉపయోగం ఉంది. ధర్మశాస్త్రం అన్నది పవిత్రమైన జీవితం గురించి, పరిశుద్ధత గురించి, నీతి గురించి, న్యాయం గురించి, ఒక మంచి క్రమశిక్షణ కలిగిన జీవితం గురించి, వీటన్నిటి గురించి అది చెప్తా ఉంటున్నప్పుడు మనం ఏ గ్రహింపులోనికి మనం నడిపించబడాలంటే, సరిగ్గా మనం కానీ దేవుని యొక్క
ఆలోచనలు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎక్కువ ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది భక్తులు ఆ విధంగా నడిపించబడ్డారు. ఎవరు? దావీదు గాని, అబ్రహాం గాని, లేకపోతే మిగతా వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఏ మంచితనం లేదని వాళ్ళు గ్రహింపు, అంటే వాళ్ళు నేను పాపాత్ముడిని లేకపోతే పాపాత్మురాల్ని అన్న గ్రహింపు రావడానికి ధర్మశాస్త్రం చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే ధర్మశాస్త్రం వలన నష్టం కూడా ఉంది. అది ఏం నష్టం అని మనం ఆలోచించాము? స్వనీతి అన్నది అంటే ఏంటి? ధర్మశాస్త్రం వలన ఇది ఒకవైపు మనం నిజమే, నేను పాపాత్ముడిని అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక వైపు ఇంకొక అవకాశం ఏంటంటే, అది మనలో ఉన్నటువంటి పాపం వలన వచ్చే పర్యవసానం. ఆ పాపపు స్వభావం వలన మనం వేరేగా అర్థం చేసుకొని, అంటే పాపంలో కొనసాగడానికి మనం వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. దానివల్ల ధర్మశాస్త్రం వలన మనకి లాభం కన్నా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదేంటి అని అంటే, స్వనీతి గాని వేషధారణ జీవితం వైపు నడిపించబడే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక అంటే అవన్నీ ప్రాక్టికల్ గా మనం చూసాం. ఒకవైపు చాలా మంది నేను పాపాత్ముడిని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తగ్గించుకొని, దేవుని ధర్మశాస్త్రం చాలా పవిత్రమైందని, అది చాలా గొప్ప జీవితం అని అర్థం చేసుకొని, అది నా వల్ల కాదని అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఈ లోకంలో కలిసిపోకుండా ఉండాలి, చాలా ప్రమాదకరమైన జీవితం నుంచి తప్పించబడాలి, మరణకరమైన జీవితం నుంచి తప్పించబడాలని భక్తులు చాలా దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళు ఉన్నారు. అలాగే వేషధారణ జీవితం వైపు నడిపించబడిన వాళ్ళు యేసు ప్రభు వారిని వచ్చిన కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు వేషధారులుగా, అలాగే స్వనీతిని సంపాదించుకున్న వాళ్ళుగా, అంటే నేను నీతిమంతుడిని, నాలో ఏ పాపం లేదనే భ్రమలోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం అదే పౌలు భక్తుడు ఒక ఉదాహరణ ద్వారా 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఉదాహరణ ఏంటంటే, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అంటే ఏంటి? చివరి ఆజ్ఞ, అన్ని 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ మనకు తెలుసు ఏంటి? ఎవరిది అంటే వేరే వాళ్ళది కానీ, మనది కాని దాన్ని వేరే వాళ్ళ దాన్ని, అది కవర్చియస్నెస్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అది ఉండకూడదు అన్నది. వేరే వాళ్ళని ఆశించడం, వేరే వాళ్ళది ఆశించడం అన్నది, వేరే వాళ్ళ ధనాన్ని, ఆస్తిని, వేరే వాళ్ళ భార్యని, లేకపోతే వాళ్ళ సంపదల్ని, దేనిని ఆశింపకూడదు అన్నది ఉంది. కానీ పౌలు భక్తునికి ఎప్పుడైతే యేసు ప్రభు వారి మార్గంలోకి ఆయన వచ్చాడో, ఆయనకి అప్పుడు అటువంటి ఆలోచన ముందు తను ఏమనుకున్నాడంటే, పౌలు భక్తుడు, నాలో ఏ దోషం లేదు, ఎందుకంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి నేను జాగ్రత్తగా పాటిస్తున్నానని అనే జీవితంలో ఉన్నాడు పౌలు భక్తుడు. ఎందుకంటే ధర్మశాస్త్రం వీళ్ళందరూ కూడా, ఈ పరిసయ్యులు అందరూ కూడా అటువంటి జీవితాన్ని, అటువంటి భావనలోనే ఉండేవాళ్ళు. వాళ్ళే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించిన వాళ్ళు. సో ఇలాగా, అంటే ఇది ఎప్పుడైతే ఈ ఆజ్ఞ, ఇది ఆత్మానుసారమైంది, ఇది మన మనస్సు గురించి ఇది మాట్లాడుతుంది, నేను వేరే వాళ్ళ యొక్క వాటిని ఆశించకూడదు అనేది, కానీ నాలో సహజంగానే ఇటువంటి బుద్ధి ఉందన్న గ్రహింపు పౌలు భక్తుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రత్యక్షత కలిగించాడు. అలాగా ఆశింపవద్దనేది అంటే వేరే వాళ్ళది ఆశించకుండా ఉండడం అన్నది ఏదో ఒక సమయంలో, ఏదో ఒక దీంట్లో అటువంటి బుద్ధి అనేక సార్లు మన జీవితాల్లో బయటపడుతుంటుంది. వేరే వాళ్ళది చూసి, అబ్బా ఇది చాలా బాగుంది, ఇది నాకు దొరికితే బాగున్నాను, లేకపోతే ఇటువంటి ఆలోచనలు మనం నిజంగా ఆలోచించుకుంటే, మనం ఇంతకు ముందు కూడా నేను ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఎలాగంటే ఒక ఆయన చెప్పాడు, నాకు వచ్చిన ప్రతి ఆలోచన కానీ నేను కానీ ఒక నోట్బుక్ లో రాసుకుంటే, నేను ఎంత భయంకరమైన, ఎంత రిచర్డ్ ఫెలోని,
అన్నది నాకు అర్థమవుతుంది. అంటే నేను ఎంత భ్రష్టత్వంలో ఉన్నాను, ఎంత భ్రష్టత్వం కలిగిన ఆలోచనలు నాకు వస్తున్నాయి అన్నది తను ఆయన రాశాడు ఆయన పుస్తకంలో అంటే రాస్తూ. అంటే మనిషి ఈ గ్రహింపులోకి రావడం అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఈ రోజుల్లో చూస్తే మనకి అనేకమైన తప్పుడు బోధలు అంటే తప్పుడు మార్గాలు ఈ లోకంలో కనిపిస్తాయి. ఒక అమెరికా దేశానికి చెందినటువంటి ఒక తత్వవేత్త, ఒక ఫిలాసఫర్, ఆయన ఏంటంటే ఒక పుస్తకంలో ఆయన రాస్తూ, అంటే సత్యం అసత్యం అన్నది మనం చెప్పలేం. నీకు సత్యమైంది నాకు అసత్యమై ఉండొచ్చు, లేకపోతే నాకు అసత్యమైంది నీకు సత్యమై ఉండొచ్చు అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి, అంటే మనకి ఏమి అర్థం కాని పరిస్థితుల్లోకి మనల్ని నడిపించేటటువంటి ఒక పుస్తకాన్ని ఆయన రాశాడు చాలా సంవత్సరాల క్రితం. అయితే బ్లూమ్ అనే ఆయన రైటర్ రాశాడు అనమాట. అది ఇప్పుడు చాలా మంది నాస్తికులు కానీ, దేవుణ్ణి నమ్మని వాళ్ళు కానీ, ఈవెన్ క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా చాలా మంది ఇటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది వాళ్ళు అంటే ఏం చెప్తారంటే అలాగ రైట్ రాంగ్ అంటే తప్పు ఒప్పు అన్నవి ఏమి ఉండవు ఈ ప్రపంచంలో. అంటే మెయిన్ అంటే ఇవన్నీ ఎక్కడికి నడిపిస్తాయంటే, అంటే తప్పు అన్నది లేదు అంటే ఇంకా అప్పుడు సమస్య ఎక్కడ వస్తుందండి ఇటువంటి మాటల వలన? మనకి ఇటువంటి వారు కూడా తారసపడే అవకాశం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో ఇటువంటి మాటలు చెప్తున్నారు. ఎలాగంటే తప్పొప్పులు అనేవి ఏమి ఉండవు, నీకు తప్పయింది నాకు రైట్, నాకు ఒప్పు అయి ఉండొచ్చు, నాకు ఒప్పు అయింది మీకు తప్పు అయి ఉండొచ్చు, అలాగేం ఉండవు అన్న ఆలోచన మనకి ఎక్కడ నడిపిస్తుందండి? నాశనానికి నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలాగ మనల్ని నాశనానికి నడిపిస్తుంది? అది ఎక్కడ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఆలోచన యొక్క ఉద్దేశం ఏంటి? అది క్రైస్తవ్యానికి లేకపోతే బైబిల్ గ్రంథానికి ఎలాగ వ్యతిరేకంగా ఉంది? అంటే ఇప్పుడు ఉన్న ఇదేంటంటే సత్యము అసత్యం అన్నది ఎవరు డిఫైన్ చేయలేరు, ఎవరు నిర్వచనం చెప్పలేరు. నీకు సత్యమైంది నాకు అసత్యమై ఉండొచ్చు, నాకు సత్యమైంది మీకు అసత్యమై ఉండొచ్చు అనే ఆలోచనతో చాలా మంది నడిపించబడుతున్నారు. అలాగ అన్నప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? బైబిల్ గ్రంథంతో ఎక్కడ అది విభేదిస్తుంది? ఇటువంటి ఆలోచన అంటే సత్యం అన్నది అసత్యం అన్నది ఒక నిర్వచనం చేయలేం అన్నది బైబిల్ గ్రంథంలో కానీ బైబిల్ గ్రంథానికి ఏ విధంగా అది వ్యతిరేకమైన ఆలోచన అని మనం గమనించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే నాలో ఉన్న పాపాన్ని గ్రహించే అవకాశం లేదు. అంటే ఏంటి? మెయిన్ వాళ్ళు చెప్పేదంటే ధర్మశాస్త్రాన్నే లేకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచన వలన చూడండి ఎంత భయంకరమైన ఆలోచన అంటే అది ఇంకా ధర్మశాస్త్రం అనే కాన్సెప్టే లేదు. అంటే ఈ తప్పు వ్యభిచారం చేయకూడదు, లేకపోతే దొంగతనం చేయకూడదు, వేరే వాళ్ళది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఇటువంటి అన్ని కూడా అటువంటి ఏమీ లేవు. అది అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నవి లేవు. సత్యం అసత్యం అన్నది ఏది లేదు. ఎవరికి సత్యమై ఉండొచ్చు, ఒకరికి సత్యం కాకపోయి ఉండొచ్చు అని కన్ఫ్యూజన్ లో, అంటే ఒక రకమైనటువంటి ఏది అది అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఏంటంటే అటువంటి ఆలోచన అందరికి నచ్చుతుంది. చాలా మందికి, ఎక్కువ మందికి మనుషులకి నచ్చుతుంది అది. ఒకవేళ మన క్రైస్తవ్యం లేకపోతే బైబిల్ గ్రంథం గురించి సరైన ఆలోచనలు కానీ, సరైన ఖచ్చితమైన అభిప్రాయాలు కానీ మనకి లేనప్పుడు మనం ఇటువంటి ఆలోచనలతో కొనిపోబడే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. సైతాన్ రకరకాలుగా ప్రజల్ని మోసం చేసి దేవుడి నుంచి దూరం చేసే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి దీని గురించి ఎక్కువ ధ్యానం చేసి ఖచ్చితమైన అభిప్రాయాలు మన హృదయాల్లో ఉంచుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే అసలు సత్యం అన్నది మనం నిర్వచించలేమంటే ఇంకేమైంది? ధర్మశాస్త్రమే లేదు, లేకపోతే మంచి చెడులు అన్నవే లేవు అన్నప్పుడు ఇంకా ఎవరు పాపాత్ములని నువ్వు చెప్పలేవు కదండి. ఇంక మొత్తం అంతా బైబిల్ అంతా పోయింది, దేవుడు అన్న ఇదే పోయింది. చూడండి ఎంత దీనిగా ప్రజల్ని మోసం చేస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సైతాన్ అన్నది, ఈ లోకం అన్నది, ఈ లోకపు ఆలోచనలు అన్నవి దేవుడి నుంచి ఎంత దూరమైన ఆలోచనలు అన్నవో ఆలోచించాలి. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఈ మాట మాట్లాడారు.
నీకది సత్యము, లేకపోతే నీకది ఉప్పు, నాకది ఉప్పు కాదు. ఇలాగ మాట్లాడే వాళ్ళు మనకు చాలా సార్లు తారసపడతారు. ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, అది సత్యం కాదని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా ఇది తప్పు, ఇది రైట్, ఇది కాదు అన్న అభిప్రాయాల్ని మన ముందుంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం ఆ విధమైనటువంటి ఆలోచనలకి లోబడకూడదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 7వ వచనంలో, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ అని ఎట్టిదో నాకు తెలియకపోవును అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఆశింపవద్దు అన్నది ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు నన్ను నేను మోసపుచ్చుకునే అవకాశం ఒకవైపు ఉంది. నేను ఎవరిని ఆశించట్లేదని మనమే అనుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఆనెస్ట్ గా, అంటే నిజాయితీగా మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం ఒకటి ఉంది. అదేంటంటే, నాలో లోపల అటువంటి స్వభావం ఆల్రెడీ ఉంది, పోయే అవకాశమే లేదు. అంటే వేరే వాళ్ళది ఆశించే మనస్తత్వం అన్నది, అటువంటి మనసు అన్నది లోపల ఆల్రెడీ ఉంది. అది చూడండి, ఏదైనా మనం చూస్తున్నప్పుడు అబ్బా ఇది నాకు కావాలి అనిపించేది. అందుకని చూడండి, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేసే, వ్యాపార ప్రకటనలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దాన్నే పెట్టుకుంటే, మనం ఇది నీకు కావాలి, ఇది నువ్వు నీకు అవసరం ఉంది అని, మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనకు దీని అవసరం నీకు చాలా ఎక్కువగా ఉందని వాళ్ళు మనకి పదే పదే చెప్పడం వలన మనం వాటిని అవసరం లేకపోయినా చాలా వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. అనవసరమైన వస్తువులు మన ఇంట్లో చాలా చాలా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ మనసే. నాకు ఇది అవసరము, నాకు ఇది కావాలని కొనేసుకుంటాం. చాలా సార్లు చాలా వస్తువులు మనకు అవసరం ఉండవు, కానీ మనల్ని ఆ వ్యాపార ప్రకటనల ద్వారా ఆకర్షించేసి మనల్ని కొనిపించేస్తారు. అంటే ఏంటి? మన లోపల ఇది ఆల్రెడీ ఉంది, ఈ యొక్క ఆశ అన్నది. వేరే వాళ్ళది అంటే ఆశించడం అన్నది, లేకపోతే నా అవసరం లేని దాన్ని కోరుకోవడం అన్నది, అంటే నీతిగా కూడా సంపాదించుకోవడం అన్నది, లేకపోతే లంచాలు తీసుకోవడం అన్నది, లేకపోతే ఇవన్నీ కూడా మనం అసలు అంటే చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం మనందరిలో ఉంది. నాకు లేదండి అనుకుంటే అది పెద్ద మోసం. అందుకనే మార్కు సువార్తలో మీరు చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం చదువుతారా ఎవరైనా? యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. చూడండి, అక్కడ పరిసయ్యులు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయనేంటి పాపులతోని లేకపోతే ట్యాక్స్ సుంకరులతో కూర్చొని భోంచేస్తా ఉన్నాడంటే, యేసు ప్రభు వారు ఆ మాట చెప్పారు వాళ్ళతో. ఏంటి అనంటే, నేను వచ్చిందే వీళ్ళ కోసం. అంటే ఏంటి? శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు నీతిమంతులని, వాళ్ళే నీతిమంతులు అని అనుకుంటే దేవుని అవసరం లేదు, ఇంక అయిపోయింది, జీవితం అక్కడితో ఆగిపోయింది. కంప్లీట్ మరణం వైపే ప్రయాణం. ఇంకా దేవుని అవసరం లేదు అని అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్తున్నారని. కానీ నిజం ఏంటంటే, వాళ్ళకి యేసు ప్రభు వారి అవసరం వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. పాపులు సుంకర్లు వాళ్ళు గుర్తిస్తున్నారు, యేసు ప్రభు వారి యొక్క అవసరం మాకు ఉంది అని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఆయన రక్షకుడు అని వాళ్ళకి అర్థం అవుతుంది, ఆయన మెస్సియా అని, ఆయన దేవుని కుమారుడు అని వాళ్ళకి అర్థం అవుతుంది. వీళ్ళకి అర్థమే అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే నీతిమంతులని అనుకోవడం. చూడండి, మనం కూడా ఇటువంటి మార్గంలోకి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా ఉందండి. మనం చాలా సార్లు మనమే నీతిమంతులం అనుకుంటాం, మనకు తెలిసినా తెలియకపోయినా ఇది సత్యం. నేను మంచోడిని అన్నది మన అందరిలో ఉంటది అభిప్రాయం. చూడండి, చాలాసార్లు గొడవలు అయినప్పుడు నేనేం తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే నేను మంచోడిని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కుటుంబ కలహాలకి 99% ఇదే కారణమై ఉంటుంది. లేకపోతే సంఘాల్లో గొడవ అంటే తగాదాలకి, మనస్పర్ధలకి కారణం ఇదే అయి ఉంటది. ఒకళ్ళు వేరే వాళ్ళ కన్నా నేను గొప్పోడిని అన్న అభిప్రాయం కలిగి ఉండడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. వైఫ్ ఏమనుకుంటది, నేను మా హస్బెండ్ కన్నా మంచోడిని, హస్బెండ్ ఏమనుకుంటాడు, వైఫ్ కన్నా నేను మంచోడిని అనుకుంటాను, మనసులో అనుకుంటారు వాళ్ళు. దాని వల్లనే తగాదాలు, దాని వల్లనే మనస్పర్ధలు. నువ్వే మంచిదాను కాదంటే నువ్వే మంచోడు కాదన్న దగ్గర స్టార్ట్ అవుతా. అంటే ఏంటి? ఎవరికి వాళ్ళే పాపాన్ని కప్పిపుచ్చుకొని నేను పాపాత్ముని కాదు అని అనుకోవడం వలన వచ్చే సమస్యలు.
అది అంటే చిన్న లెవెల్లో అది ఉంది, కానీ అది ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనల్ని, అంటే దేవుడి నుంచి కంప్లీట్ గా దూరం చేసే ఒక ఆలోచన, ఒక ఇదన్నమాట. అది కంప్లీట్ గా అపవాది సంబంధమైనటువంటి ఆలోచనని మనం అర్థం చేసుకొని, ధర్మశాస్త్రంని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, నాకు రక్షకుడు అవసరము, నేను పాపాత్ముని, పాపాత్మురాల్ని, నాకు ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సెకండ్లో, ప్రతి అడుగుకి నాకు దేవుని యొక్క అవసరం ఉంది అని అర్థం అవుతుంది మనకి. లేకపోతే మనం ఇలాగే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మనకు మనమే నీతిమంతులు అనుకొని, మనకు మనమే మంచోళ్ళం అనుకొని, క్రైస్తవ జీవితం కూడా జీవితం అనుకొని, ఆ ముసుగులో మనం క్రైస్తవులుగా కూడా అనుకొని బ్రతికేయచ్చు, మినిస్ట్రీ చేస్తున్నాం అనుకొని బ్రతికేయచ్చు. రకరకాలుగా, అంటే కొంతమంది సంఘానికి లేకపోతే ఆఫరింగ్లు ఇచ్చి డబ్బులు ఇవ్వడం వలన నేను మంచోడిని అనుకునే అవకాశం ఉంది. లేకపోతే ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా నేను మంచోడిని అనుకునే అభిప్రాయంలోకి నడిపించబడే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద మోసం అండి. పరిశీలన శాస్త్రాన్ని మోసంలోకి నడిపించినటువంటి ఒక ఆలోచన ఇది అది చాలా ప్రమాదకరమైందని మనం అర్థం చేసుకోవాలి. అది వేషధారణ జీవితం అని, అది మనల్ని మరణకరమైనటువంటి మార్గాల్లోకి నడిపిస్తుందని అర్థం చేసుకోవాలి. సో ఈ కవచెస్నెస్ అన్నది మనకి ఇన్బిల్ట్ ఉంది. మన మనస్సు, మన ఆలోచనలు అన్ని దాంతోనే నిండిపోయి ఉంటాయి. ఇంకా నేను నీతిమంతుడిని ఎట్లా అవుతాను అని పౌలు భక్తుడు చెప్తా. సో ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరి మీదో చెప్పకుండా పౌలు భక్తుడు తనకు తానే ఉదాహరణగా చెప్తూ తన పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపించాడు అన్నది ఇక్కడ చెప్తా ఉన్నాడు. 8వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, అంటే ఆజ్ఞని ఉపయోగించుకొని, ఒక కారణంగా వాడుకొని పాపం ఏం చేస్తుందంటే, సకల విధమైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. దీనివల్ల అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే పాపము ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా వాడుకునే అవకాశం ఉంది? మనలో ఉన్న పాపము ధర్మశాస్త్రాన్ని ఒక రకంగా వాడుకునే అవకాశం ఉంది. అదేంటి? ఎలాగ వాడుకొని మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుందండి? కానీ మనలో ఉన్న పాపం ధర్మశాస్త్రాన్ని ఇంకొక రకంగా వాడుకోవడం వలన మనలో ఈ సకలమైన దురాశలు వచ్చే అవకాశం ఉందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అది ఏ విధంగా జరుగుతుందండి? మాట్లాడుకున్న ఉదాహరణ కూడా మనం ఆలోచించాం. సో మనం ఏది చేయొద్దంటే అది చేస్తాం. అది చేసే స్వభావం నాలో ఉంది కాబట్టి, ఇప్పుడు పాపం ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా వాడుకుంటుందంటే ఇంకా ఎక్కువ పాపం చేయడానికి వాడుకుంటది మన పాపపు స్వభావం కదండి. సో ఇప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రం లేదనుకోండి, నేను పాపాత్ముడిననే తెలియదు, కానీ ధర్మశాస్త్రాన్ని ఈ పాపం, మనలో ఉన్న పాపం ధర్మశాస్త్రాన్ని ఇంకో విధంగా వాడుకునే అవకాశం కూడా ఉంది. అదేంటంటే మనల్ని ఇంకా ఎక్కువ పాపాత్ముల్ని చేసేస్తుంది. ఎలాగా? నాలో ఏ పాపం లేదనుకొని, నేను పదాజ్ఞలు పాటిస్తున్నాను అనుకొని, లేకపోతే ఇలా చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మనం పాపాత్ములం అని మనం పాపాత్ములాగా అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇంకా ఎక్కువ మనం పాపాత్ములు అని ధర్మశాస్త్రం మనల్ని ఆ విధంగా పాపాత్ములు అని చెప్తుంది అన్నమాట ధర్మశాస్త్రం. చూడు, ధర్మశాస్త్రంలో ఎలా చెప్తుంది, కానీ నువ్వు ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నావు. చేయాలని ప్రయత్నం, అంటే మంచివాడిని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా. చూడండి, మీకు ఒక మాట చదువుతాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతారా? పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో. అంటే ఏంటి ఈ ప్రార్థనలో? నేను చాలా మంచోడిని, ఈ పక్కన ఉన్న ఆయన మంచి ఆయన కాదు. ఇది మన లోపల ఉండే స్వభావం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్వభావం. ఇది మనం ఆలోచించుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే,
ఇది నాలో లేదండి, పోయిందండి, లేకపోతే ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు లేదండి అనిపిస్తుంది. కానీ నిజాయితీగా పరిశీలించుకోగలిగితే, నిజంగా ఆనెస్ట్ గా అంటే యథార్థతతో మనం పరిశీలించుకోగలిగితే మనందరిలో ఇది ఉంది. అది తెలుసుకోగలిగితే దేవుని వైపు తిరుగుతాం. అప్పుడు తిరిగి ప్రతి దాని కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవా ఈ నిర్ణయం మంచిదేనా కాదా అని దేవుని సన్నిధిలో దేవుని చిత్తం చేయడానికి దాని గురించి ఆలోచిస్తూ అటువంటి ప్రార్థనల వైపు, అటువంటి జీవితం వైపు నడిపించబడతాం. లేదండి మారు మనసు పొందాక నేను మారిపోయానండి, లేకపోతే దేవుడు మార్చేసాడండి, లేకపోతే ఇలాగ అనుకొని మనం ఏం చేస్తాం, ఈ స్వభావాన్ని కప్పిపుచ్చుకునే అవకాశం చాలా చాలా ఉంది. అంటే పరిసయ్యుల లాంటి ఆలోచనలోకి వెళ్ళిపోయే అవకాశం చాలా చాలా ఉంది. మనం గమనించవచ్చు కూడా అటువంటి క్రైస్తవుల్ని, విశ్వాసులుగా చెప్పుకుంటున్న వాళ్ళని అనేక మందిని, క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళని అనేక మందిని ఇటువంటి స్వభావంతో నిండిపోయిన వాళ్ళని మనం గమనించవచ్చు. మీరు చూడండి, ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు ఏమన్నాడంటే, వీళ్ళు క్రైస్తవులు విశ్వాసులు అంటారండి, విశ్వాసం నెక్స్ట్ ఈ యొక్క మ్యారేజెస్ అవి జరిగేటప్పుడు, పెళ్లిళ్ళు కోసం వధువుని లేకపోతే వరుణ్ణి వెతికేటప్పుడు, వాళ్ళ గురించి చూసేటప్పుడు వీళ్ళు అప్పుడు అసలు స్వరూపం బయటపడిపోతుందండి. ఏంటంటే విశ్వాసి కావాలి, యువతలు ఉద్యోగస్తులు కావాలి, లేకపోతే విశ్వాసులు కావాలి, ధనం ఉన్నోళ్ళు కావాలి, విశ్వాసులు కావాలి, బాగా చదువు ఉండాలి, విశ్వాసులు కావాలి, అందంగా ఉండాలి. ఈ రిజర్వేషన్ ఇవన్నీ పెట్టుకోవడం వలన అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది వీళ్ళకి కావాల్సింది దేవుని చిత్తం కాదు. చూడండి స్వభావం ఎలాగ బయటపడుతుందో చూడండి. రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా మన భ్రష్టత్వం, మన పాపపు స్వభావం, ఇది బయటపడతా ఉంటది. అది కానీ మనం గుర్తించి అది అర్థం చేసుకొని, నా పరిస్థితి బాలేదు, నా ఆలోచన మంచిది కాదని అర్థం చేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితం. అది ఈ రోజుల్లో, ఈ భయంకరమైన దినాల్లో అటువంటి అండర్స్టాండింగ్ కి, అంటే అటువంటి ఆలోచనలోకి రావడం, అటువంటి రియలైజేషన్, అంటే అటువంటి పశ్చాత్తాపానికి రావడం, అటువంటి అభిప్రాయానికి రావడం చాలా కష్టం ఈ రోజుల్లో. అది మనం దేవుని వైపు సమర్పించుకుంటేనే గాని సాధ్యమయ్యేది కాదు. మనకు అనిపించవచ్చు ఈ పరిశీలు ప్రార్థన చేసినప్పుడు, నేను ఇక ఎవరో పరిశీలి గురించి, ఆ మారు మనసు పొందని వాళ్ళ గురించి, అవిశ్వాసుల గురించి, వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నారు అనిపించే అవకాశం ఉంది. కానీ ఈ స్వభావం మన అందరిలోనూ ఉంది. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను రోగుల కోసం వచ్చాను, బాగున్న వాళ్ళ కోసం కాదు. అలాగే ఎవరైతే పాపాత్మలో ఉన్నారో వాళ్ళ కోసం నేను వచ్చాను, నీతిమంతుల కోసం కాదన్నారు. అంటే అర్థం ఏంటి? నీతిమంతులు ఉన్నారని అర్థం కాదు, లేకపోతే అందరూ కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారని అర్థం కాదు. ఎవరైతే రోగం ఉందని గ్రహిస్తున్నారో వాళ్ళు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తున్నారు. మాకేం రోగం లేదనుకుంటే యేసుప్రభు వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు. సో వైద్యం దగ్గరికి ఎవరు వెళ్తారండి? రోగం ఉందనుకుని బాగాలేదు అనుకున్న వాళ్ళే వెళ్తారు. ఒక కపుల్, ఒక ఇద్దరు దంపతులు, వాళ్ళు ఒకరికొకరు కలిసి ఉండలేక వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు విడిపోదామన్న ఆలోచనలోకి, ముఖ్యంగా భర్త ఆమె భరించలేక నేను విడిపోవాలన్న ఆలోచనలోకి నడిపించబడుతున్నాడు. అయితే ఏంటి సమస్య అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే, అంటే ప్రతిసారి కూడా ఆ అమ్మాయి మంచిది కాదు, నేను మంచోని, అమ్మాయి మంచిది కాదు, నేను మంచోని అన్న ఆలోచనే అతన్ని ఆ ఆలోచనలోనికి, విడిపోవాలన్న ఆలోచనలోనికి తీసుకెళ్తాం. చూడండి, ఇది అన్ని, అంటే ప్రతి ఏరియాలో ఈ ఆలోచన అన్నది మనకి సమస్య, పెద్ద సమస్య. చూడండి, ఈగో రావడం, లేకపోతే ఇంకోటి రావడం, వీటన్నిటికి కారణం ఏంటంటే, నేను మంచోడినని, నాలో ఏ తప్పు లేదని, నేను బ్లేమ్లెస్ అని అనుకోవడం, నాలో ఏ దోషం లేదని అనుకోవడంలోనే సమస్య ప్రారంభమవుతుంది. లేదు, నాలో ఏ మంచి వచ్చే అవకాశం లేదని, దేవుని మీద ఆధారపడాలి అది కానీ రియలైజ్ అవ్వగలిగితే మన జీవితం వేరేగా మారిపోతాయండి. క్రైస్తవులు వేరేగా ఉంటారు, ఇప్పుడున్నట్లు ఉండరు.
మీకు నేను చెప్తున్నవి అర్థం అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. 9వ వచనం, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. ఒకప్పుడు నేను పౌలు భక్తుడు తనకు తానే ఉదాహరణగా చెప్పుకుంటూ తన జీవితం ఏ విధమైనటువంటి వాటిల గురించి ఏ విధంగా నడిపించబడింది, ఏ విధంగా తను ఆ యొక్క రియలైజేషన్ లోకి, అంటే ఆ యొక్క ఒప్పుదలలోనికి నడిపించాడు, ఆ కన్విక్షన్ లోనికి, ఆ ఒప్పుదలలోనికి పౌలు భక్తుడు ఏ విధంగా నడిపించబడ్డాడు అన్నది తన ప్రయాణం ఈ వచనాల్లో మనకి కనిపిస్తా ఉంది. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతాను. ఏ ఒప్పుదలలోనికి పౌలు భక్తుడు నడిపించబడ్డాడండి? 9వ వచనం ప్రకారం ఎటువంటి ఒప్పుదలలోనికి ధర్మశాస్త్రం ద్వారా తను నడిపించబడ్డాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి పౌలు ఎటువంటి ఒప్పుదలలోనికి నడిపించబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రం ద్వారా పౌలు భక్తుని యొక్క పరిస్థితిని ఏ విధంగా గ్రహింపుకు తీసుకొచ్చాడు? ఎటువంటి గ్రహింపుకు వచ్చాడు పౌలు భక్తుడు 9వ వచనంని బట్టి? అంతే సింపుల్. ఏంటి? నేను చచ్చినోడిలాగా ఉన్నాను. అంటే ఏంటి? ఎప్పుడైతే ధర్మశాస్త్రం నేను యథార్థంగా దేవునిలో నేను పరిశీలించుకుంటున్నానో, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టుకొని నేను నా పరిస్థితిని పక్కన పెట్టుకుంటే ఏంటి, నాలో భయంకరమైన పాప స్వభావం ఉందని తెలిసి నేను చచ్చిపోయానని అర్థమవుతుంది నాకు. ఇది రావాలండి, ఈ గ్రహింపు రావాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కంటే ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు కాదు. మనం ఇటువంటి అభిప్రాయం మనకు వస్తుందా? రాదు. అయ్యో ఆమె ఏంటి రెడ్ హ్యాండెడ్ గా బయటపడింది, మేము చిన్నప్పటి నుంచి ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత క్రమశిక్షణతో పెరిగాం అనుకుంటాం మనం. కానీ అవకాశం వస్తే మనం కూడా అదే పరిస్థితి, అదే పని చేస్తాం. ఇది అందుకని చూడండి, అవిశ్వాసులకి సువార్త ప్రకటించేటప్పుడు ఎంత అంటే మొండి వైఖరులు మనం గమనిస్తాం, ఎంత కఠిన హృదయాలు మనం గమనిస్తాం. అదే కఠిన హృదయం మనలో కూడా ఉంటుంది. అది ఆ గ్రహింపు రావాలి. క్రైస్తవులంగా ముఖ్యంగా మనం అర్థం చేసుకొనిటే అప్పుడు వేరే వాళ్ళని కూడా మనం దేవుని వైపు నడిపించబడే పౌలు భక్తునిలాగా మనం దేవుని వైపు నడిపించగలే ఇటువంటి మాటల్ని మనం ఉంచగలం. లేకపోతే మనం అర్థం చేసుకొని మనం మారకుండా అదే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, ఇంత అర్థమైనా సరే మనలో ఏ మార్పు ఈ వాక్యం ద్వారా రాకపోతే ఇంకా ఏం ఉపయోగం లేదు. మన ద్వారా వేరే వాళ్ళకి ఏం ఉపయోగం జరిగే అవకాశం లేదు. మనం దేవునికి దూరం అయిపోవడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడే పరిస్థితి మన జీవితాల్లో గమనించలేం. కాబట్టి ఈ కన్విక్షన్ అన్నది పౌలు భక్తునికి జరిగినటువంటి ఒప్పింపు అన్నది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగేది. ఇది మనకు స్వతహాగా జరిగేది కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం అని అర్థం చేసుకోవాలి. మనం ఏదో చేయడం ద్వారా మనకు వచ్చేది కానే కాదు. ఇది కేవలం మనం అర్థం చేసుకొని నాలో ఏ మంచితనం లేదని, నేను భ్రష్టత్వం కలిగినటువంటి ఆత్మలు, అటువంటి ప్రిన్సిపల్, అటువంటి నియమం నా జీవితంలో, భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఉందని, భయంకరమైన రోగం లాంటి అంటే ఎయిడ్స్, క్యాన్సర్, వీటన్నిటికన్నా భయంకరమైన ఇది నా దీంట్లో ఉందని, నా బాడీలో, నా శరీరంలో, వీటన్నిటిలో ఉందని మనం అర్థం చేసుకొని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేనైతే చనిపోయాను అని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ డెడ్ అంటే ఏంటి? దేవుని విషయమై నేను చనిపోయిన వాడిలాగా చనిపోయినాను అని, ఆల్రెడీ చనిపోయినట్లు నా పరిస్థితి, నేను చనిపోయిన పరిస్థితుల్లో నేను ఉన్నానన్న గ్రహింపు పౌలు భక్తుడికి. మనందరికీ ఈ ఒప్పుదల, ఈ గ్రహింపు రావాలి. అఫ్ కోర్స్ మనం మారు మనసు పొంది ఉండొచ్చు, అప్పుడు ఇంత కన్విక్షన్ రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా మంచిదే, కానీ అది ఒక్కసారి జరిగే ప్రాసెస్ అయితే కానే కాదు. రక్షణ అన్నది ఒక రోజు మనం మారు మనసు పొందిన, అంటే రక్షణ పొందిన రోజు ప్రారంభమైంది.
మనం రక్షింపబడిన రోజు రక్షణ కార్యం అన్నది ప్రారంభమైంది. రక్షణ కొనసాగింపు ఉంది. యేసు ప్రభు వారి రెండవ రాకడలో రక్షణ యొక్క ముగింపు ఉంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రక్షణ స్టార్టింగ్, ప్రారంభం, కంటిన్యూ రక్షణ ఆనందంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. పవిత్రీకరించబడే అంటే శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఉంది. ఆ తర్వాత యేసు ప్రభు వారి రెండవ రాకడలో మనము సంపూర్ణంగా రక్షింపబడతాం అన్నది అర్థం చేసుకోవాలి. రక్షణ అన్నది ఆ రోజు మారుమనసు పొందాను, ఆ తర్వాత నేను బాప్తిస్మం తీసుకున్నాను, అయిపోయిందండి, నాకు ఇవన్నీ అయిపోయాయి నా జీవితంలో అంటే చాలా తప్పు. అది మనం మోసంలోకి నడిపించబడతాం. ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి తప్పుడు బోధలు అనేకమైన ఉన్నాయి. ఒకసారి మీరు రక్షింపబడితే మీకు స్వర్గం గ్యారంటీ, మీరు ఏ తప్పు చేసినా దేవుడు క్షమించేస్తాడు, ఇటువంటి ఆలోచనలతో సైతాను చాలా రకరకాలుగా ప్రజల్ని మోసపెట్టే రోజుల్లో మనం ఉన్నాం. అటువంటి మోసంలోకి మనం నడిపించబడకూడదు. రక్షణ ఆనందంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, అంతం వరకు సహించాలని. అంతం వరకు సహించబడేవాడే రక్షింపబడతాడు, దేవుని రాజ్యంలో ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనకి ఇశ్రాయేలీయుల జీవితాలు ఉదాహరణలుగా ఉన్నాయి. వాళ్ళు బాప్తిస్మం పొందారు, వాళ్ళు కమ్యూనియన్ లో వాళ్ళు కూడా ప్రభురాత్రి సంస్కారం లాంటి ఆ యొక్క మన్నా తిని ఆ యొక్క బండ నుంచి వచ్చే ఆ యొక్క నీళ్లు తాగడం, ఇవన్నీ ఆ యొక్క బర్లకు సాదృశ్యంగా ఉన్నాయి. అలాగే మేఘం కింద ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా బాప్తిస్మానికి ఆ యొక్క సముద్రం మార్గంలో మధ్యలో నీళ్లలో నుంచి వెళ్ళడం, ఇవన్నీ బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉన్నాయి. కానీ చివరికి ఆ యొక్క వాగ్దాన ప్రదేశానికి నడిపించబడిన వాళ్ళు ఇద్దరే అని ఉంది కదండి. ఇద్దరే ఉన్నారు. అంతమంది బయలుదేరితే చివరికి మధ్యలో అరణ్య మార్గంలో ఆ యొక్క గొనుక్కొని దేవుని ఉగ్రతకి పాలైపోయి మార్గ మధ్యంలోనే వాళ్ళ జీవితాలు ముగించేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇద్దరు ఎవరే ప్రారంభం నుంచి చివరికి ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అంటే ఇవన్నీ మనకు ఉదాహరణలుగా ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం రక్షణ ఆనందంలో కొనసాగాలంటే, ఒకవేళ మనం రక్షింపబడి మారు మనసు పొంది మనం బాప్తిస్మం తీసుకొని మనం దేవునిలో కొనసాగుతున్నాం వాళ్ళం చాలా మంది ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళందరికీ దేవుడు చెప్తుంది ఏంటంటే రక్షణ ఆనందంలో కొనసాగాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ఒప్పుదల అన్నది, కన్విక్షన్ అన్నది కంటిన్యూస్ గా, అంటే ప్రారంభ రోజు నుంచి చివరి వరకు ఈ ఒప్పింపు అన్నది ప్రతిరోజు జరగవలసింది. అందుకనే ప్రతిరోజు మనం పశ్చాత్తాపం పొందాల్సిన అవసరం ఉంది, పాపాల నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాల్సిన అవసరం ఉంది, శరీరం నుంచి లోకం నుంచి విడుదల పొందుతూ ఉండాలి. అది రూపాంతరపు అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది. యేసు ప్రభు వారి స్వరూపంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ ఒప్పుదల ఏ సమయంలో మనం ఇటువంటి అవగాహన నుంచి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయినా మనల్ని మోసంలోకి నడిపించబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో వాక్యాన్ని సరిగ్గా ఈ మాటలన్నీ చెప్పేవాళ్ళు మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు. చాలా తక్కువ మంది, అందరు కూడా ఈ రోజుల్లో తప్పుడు బోధలు చేసే వాళ్ళు అనేక మంది, 90% కన్నా ఎక్కువ మంది వాళ్ళు తప్పుడు బోధలు చేసే వాళ్ళే మనకు కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి మాటలు చెప్తే ఎవరికి ఇష్టం ఉండవని, లేకపోతే వాళ్ళు మెప్పుదల పొందుకోవడం కోసం, ఒకరినొకరు పొగుడుకొని ఒకరికొకరు మెప్పు పొందుకోవడం కోసం, ప్రజల్ని లేకపోతే వినేవాళ్ళని వాళ్ళ మెప్పు పొందడం కోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, వాళ్ళకి కావాల్సిన ఎంసెట్ సీట్లు, ఐఐటి ర్యాంకులు ఇస్తాడు. ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా మీరు డబ్బులు ఇస్తే లేకపోతే ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదాలు వస్తాయని తప్పుడు మార్గాల్లో మోసంలోని అసలు సత్యం తెలియకుండా చేసే వాళ్ళు అనేక మంది ఉన్న రోజుల్లో మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఈ అవగాహన, ఈ ఒప్పుదల అన్నది 9వ వచనం అన్నది అందులో కొనసాగడం అన్నది చాలా ప్రాముఖ్యం అండి. ఈ ఒక్కొక్క వచనం చాలా క్రైస్తవ సిద్ధాంతాలు మన జీవితాల్లో చెప్తా ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడి.
చూడండి ఎంత ఎన్లైట్ అంటే ఎంత గ్రహింపు పౌలు జీవితంలో కలిగిందన్న. ఈ గ్రహింపు మనకు కూడా కలగాలి ఈ సమయంలో. ఏంటి? నిజమైన జీవార్థమైంది ఏది? ధర్మశాస్త్రం మనల్ని జీవంలోకి నడిపించేదిగా ఉండవలసింది నన్ను మరణార్థంగా కనుక అంటే ఏంటి? నేను ఇంకా మరణంలో ఉన్నాను, చనిపోయి ఉన్నాను, మరణకరమైన మార్గంలో ఉన్నానన్న గ్రహింపు కలిగింది. అంటే ధర్మశాస్త్రం అన్నది నన్ను జీవంలోకి నడిపించాల్సింది పోయి నేను మరణకరమైన వాటిల్లోనికి నడిపించబడుతున్నాను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. చూడండి, సరిగ్గా ధర్మశాస్త్రాన్ని మనం అర్థం చేసుకొని రక్షకుని వైపు తిరగకపోతే, కృప మీద ఆధారపడకపోతే, ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతే, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందకపోతే మనం ఆ మరణంలోనే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది. ఆ మరణంలోనే కొనసాగిపోయే అవకాశం ఎంతైనా ఉందండి. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, 11వ వచనం చదువుతాం. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. చూడండి ఎలాగా మనలో పాపపు స్వభావం ఎంత భయంకరమైందంటే, జీవార్థమైన దాన్ని ఉపయోగించుకొని మరణాన్ని ప్రొడ్యూస్ చేసింది. అంత భయంకరమైంది మనలో ఉన్న పాపం. చూసారు? అంటే జీవంలోకి నడిపించబడే దాన్ని కూడా ఆధారం చేసుకొని మనల్ని దేవునికి దూరం చేసే అవకాశం ఉంది. అందుకే చూడండి, తప్పుడు బోధలు వాళ్ళు కూడా బైబిలే వాడతారు. తప్పుడు బోధలు చేసే వాళ్ళు కూడా బైబిల్ మాటలే చెప్తారు. చూడండి, కావలిస్తే ఇక్కడ ఉంది చూడండి, మీ ఏ తెగులు నీ గుడారం సమీపించదని ఉందా లేదా? ఉంది. అదొక్కటే ఆ సందర్భం కాకుండా ఆ సందర్భాన్ని పక్కన పెట్టి ఆ ఒక్క వచనాన్ని తీసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రెట్ చేసి, అంటే ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేసి దానికి వాళ్ళకు అనుకూలమైనటువంటి అంటే ప్రజలకి ఇష్టమైనటువంటి ఒక బోధన తీసుకొచ్చి దేవుడి నుంచి దూరం చేసి మనల్ని సత్యం నుంచి దూరం చేసే అవకాశం ఉంది. వాక్యం ద్వారానే మనం దేవుడి నుంచి అంటే ధర్మశాస్త్రం ద్వారానే మనల్ని మరణంలోకి నడిపించే ఎంత భయంకరమైంది చూడండి పాపం, ఎంత భయంకరమైంది. ఒక జీవార్థమైన దానిని ఆధారం అంటే కారణంగా చేసుకొని దాని నుంచి మరణం వచ్చేటట్లు చేయగల అంటే అంత భయంకరమైంది పాపం. ఈ యొక్క ఒప్పింపు, ఈ కన్విక్షన్ అన్నది రావాలి ప్రతి క్రైస్తవునికి సంపూర్ణంగా. అటువంటి కన్విక్షన్ వస్తే మనం ప్రతి పరిస్థితిలో రక్షకుని అవసరం, ప్రతి క్షణం రక్షకుని అవసరం, యేసు ప్రభు వారి అవసరం, యేసు ప్రభు వారి జీవితం, యేసు ప్రభు వారి ఆ యొక్క మార్గంలో ఉండాల్సిన అవసరం ఉంది అని మనల్ని మనం చంపుకొని, మన పాప స్వభావాన్ని చంపుకొని, మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడడానికి నిర్ణయం తీసుకునేటట్లు చేస్తున్నాయి ఈ వాక్యాలన్నీ కూడా. చూడండి, 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అని ఉన్నది. చూడండి, ధర్మశాస్త్రంలో ఏ తప్పు లేదు, అది నీతి జీవం కలిగింది, ఆత్మానుసారమైంది. కానీ మనలో ఉంది పాపము. ఆ పాపము చాలా భయంకరమైంది. అది ధర్మశాస్త్రాన్ని వాడుకొని, దేవుని వాక్యాన్నే వాడుకొని, దేవుడిచ్చిన మాటలనే వాడుకొని మరణం అందులో నుంచి మరణం వచ్చేటట్లు చేయగల ఇది పాపానికి ఉంది. కాబట్టి మనం అటువంటి పాపం విషయం మేము సంపూర్ణంగా చనిపోవాల్సిన అవసరం ఉంది. ఇది మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారా ఎవరైనా? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, చాలండి. ఇది చాలా సత్యం. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన చెడుతనం, మన వికెట్నెస్ అన్నది, చెడుతనం అన్నది చాలా భయంకరమైంది. అది ఎవరో చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఇది మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. ఇది చాలా చెడుతనం మన హృదయాల్లో ఉంది, మనందరిలో.
మనం అందరం కూడా ఇటువంటి గొప్ప భయంకరమైన వాటితో సఫర్ అవుతున్నామని అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తానే ఉంటాం. ఈ గ్రహింపుకి వస్తే మనం దేవుని మీద ఆధారపడతాం. మన మీద ఎప్పుడు మన ఆలోచనల మీద ఆధారపడం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారా ఒకసారి? ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. చూడండి, ఒకప్పుడు పౌలు భక్తుని యొక్క అభిప్రాయం ఎలా ఉంది. నేను చాలా నీతిమంతుడిని, యథార్థవంతుడిని అనే పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను చచ్చిపోయాను, మృతుడుగా ఉన్నాను. ఆ ధర్మశాస్త్రమే నాలో ఉన్న పాపం ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మరణంని ప్రొడ్యూస్ చేసింది. అంటే మరణార్థకరమైనది నాలో నుండి వచ్చింది. నాలో మరణం వచ్చేసింది, చనిపోయాను ఆల్రెడీ. అది మనం అర్థం చేసుకోవాలి. సో మీకు ఇది చాలా కొంచెం ఎక్కువ ధ్యానం చేయాల్సిన మాటలండి. నేను అంటే మామూలుగా చెప్పేసి ఉండొచ్చు, చాలా అంటే మామూలు మాటలతో మీకు ఇవి చెప్పేసి ఉండొచ్చు. కానీ ఎక్కువ మీరు ఇంకా ఇంట్లో కూర్చొని ఆలోచించుకోవాల్సిన మాటలు ఇవి. మనకు సొంతగా మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పుదల కలుగు చేయాలి మన జీవితాల్లో. అది ఎక్కువ కావాలి, మనకు ఆ ఒప్పుదల రావాలి. అప్పుడే మనం ప్రతిరోజు కూడా మన జీవితం గురించి, మనం చేసిన అపరాధాల గురించి, పాపాల గురించి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుని క్షమించమని ప్రతిరోజు అడుగుతాం. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. భక్తులు ఆ విధంగా చేసేవాళ్ళు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా దేవుని యొక్క క్షమాపణ అడుగుతానే ఉండేవాళ్ళు. సో అది వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళు ఏం పాపం చేశారనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు ఇంత ఎక్కువగా పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడుగుతున్నారు అనిపిస్తుంది వాళ్ళు మనం చూస్తే వాళ్ళ జీవితాలు. కానీ వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడుతూ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ఉంటూ, వాళ్ళు ఏ మంచితనం లేదని గ్రహించుకుంటూ వాళ్ళు ఉండేవాళ్ళు. అది మన జీవితంలో మనం అలవాటు చేయాలి. మనకి అర్థం అవ్వాలి. ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే తీసుకెళ్ళగలడు. అది వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని దేవుడు అటువంటి అనుభవంలోనికి మనల్ని తీసుకెళ్ళగలడు. కాబట్టి మీరు కూడా ఎక్కువ ధ్యానం చేయండి. ఈ మాటలు వదిలిపెట్టకుండా మనం ఇంకా ఈ వారం అంతా కూడా మనం ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనం కోరుకుంటాం. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు. లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కృపకై వందనాలు ప్రభా. నాయన మరి ఈ వచనాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నాయన నీ ప్రేమకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎనలేని ప్రేమ తండ్రి. నాయన సరిహద్దులు లేని ప్రేమ తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఇంకానూ నాయన దూరస్తులుగా ఉంటుండగా, మేము ఇంకానూ భక్తిహీనమై ఉన్నప్పుడు, మేము ఇంకానూ పాపులమై ఉన్నప్పుడు, మేము ఇంకానూ నీకు శత్రులమై ఉన్నప్పుడు, దేవానికి ఎంత గొప్ప దేవుడు ప్రభు. నాయన ఏ పాటి వారం ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి సంచారం చేయించుటని కరుదృష్టిలో మేము ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత కనికరం గల దేవుని, ఎంత కృపామయుని తండ్రి, అవధులు లేని ప్రేమ కలిగిన వాడిని తండ్రి. నాయన వెతికి వెంటాడేవయ్య మమ్మల్ని ప్రభు. దేవార తప్పిపోయిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని నాయన వెతికావు తండ్రి. కొండల్లో గుహల్లో నాయన మరి ఆ చెట్లు పుట్టల చాటున దాక్కున్న నాయన గొర్రెను వెతుకుంటూ వెళ్ళినాడు కాపరి ప్రభు. అటువంటి నాయన స్థితిలో మేము ఉంటున్నప్పుడు ప్రభు నాయన మీరు మమ్మల్ని వెతికారయ్యా, పట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవునితో సమాధాన పరచటానికి ప్రభా నాయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన అయాసిలో మరణం పొందినంతగా తగ్గించుకుని దేవార నాయన రిక్తునిగా వచ్చావు ప్రభు. అన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి ప్రభు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉంటున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. నాయన అయ్యా ఎందుకని ప్రభా నీ ద్వారానే ప్రభా నాయన మరి తండ్రి ప్రభా మరి తండ్రి అయిన దేవుని అందు మేము అతిశయిస్తుంటున్నాం తండ్రి. కుమారుని ద్వారా తండ్రి మాకు సమాధాన స్థితి, కుమారుని ద్వారా నాయన రక్షించబడటము, ఆయన మరి
దేవా నా నాయన. అంతేకాదు ప్రభా నా నాయన, మీరు జీవించుట చేత ప్రభా నా నాయన మేము రక్షించబడుచున్నాం నాయన. నువ్వు మరణించుట చేత అంతేకాదు ప్రభా, తిరిగి లేచి పునరుద్ధారణమై జీవించుట చేత రక్షణ. అయ్యా నీకు వందనాస్తుతులు స్తోత్రం. ఎన్ని సత్యాలు ప్రభా నా నాయన. మీరు మాతో మాట్లాడి మరి ఒక్కసారి తండ్రి నా నాయన మీరు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నా నాయన. అయ్యా నా నాయన, కొన్నిసార్లు ప్రభా కొన్ని సాతాను మాకు తీసుకొచ్చే కొన్ని తండ్రి నా నాయన కొన్నిసార్లు బలహీన పడుతూ ఉంటున్నాం ప్రభా. అయ్యా మరి బలహీన స్థితిలో తండ్రి నా నాయన, మరి గందరగోళ స్థితిలో, లోకం ప్రపంచ గందరగోళ స్థితిలో మేము కొన్ని నా నాయన ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చే నానా మరి ఇటువంటి ధైర్యం కలిగిన మాటను బట్టి వందనాస్తుతులు స్తోత్రాలు. ఒక నిశ్చేత ప్రభా మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. ఆయన తండ్రి ప్రభా నా నాయన యేసయ్య మాకున్నాడు తండ్రి నా నాయన. మరి క్రీస్తు ప్రభునందు మీరు మాకు ఇచ్చిన తండ్రి గొప్ప నిరీక్షను బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా 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 మా పట్ల నువ్వు కలిగిన సహనాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వందనాస్తుతులు స్తోత్రం. ఇంకా ఇంకా మేము నా నాయన మరి ఆ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకానూ తండ్రి మహిమ నుంచి అధిక మహిమలోకి రావడానికి మా పట్ల దీర్ఘశాంతిపై నీ రాకడను ఆలస్యం చేయించుంటున్నావు తండ్రి. నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నా నాయన. మరి ఇప్పుడు నా నాయన ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రభు పౌలు గారు చెప్తుంటున్నాడు ప్రభా నాయన. యేసయ్యా తండ్రి నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా నా నాయన. నీకు వందనాస్తుతులు స్తోత్రం. రక్షణ అంటే ఏంటో నా నాయన. అయ్యా నా నాయన నీ కృప అంటే ఏంటో, నీ కనికరం అంటే ఏంటో, ఎంత తండ్రి మరి జాలి ఘనదైవం అని వందనాస్తుతులు స్తోత్రం. ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి. ఏ పాటి వారం ప్రభు నా నాయన నిత్యమైన దేవుని కలిగి ఉండటానికి తండ్రి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు తిరిగి రానయించిన యేసయ్య నందు మీరు మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మేము కలిగి ఉండటానికి తండ్రి నా నాయన ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతున్నాను నాయన. ఈ కుమారుని నా నాయన మరి తండ్రి నువ్వు అభిషేకించి తండ్రి నా నాయన కొద్ది వారమైన తండ్రి దీన సంఘంతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న యేసయ్య నీకు వందనాస్తుతులు స్తోత్రాలు తండ్రి నా నాయన. అయ్యా చిన్న మంద భయపడవద్దు అన్నావు తండ్రి నాయన. ఎంతమంది మంచి సేవకులు ప్రభా నా నాయన మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా పొందుకుని మేము నా నాయన బలపట్టాను సహాయం చేతండి. విన్న ప్రతి బిడ్డ ఈ మాటలు తిరిగి మననం చేసుకుని యేసయ్య నందు సంతోషించటానికి, యేసయ్య నందు తండ్రి బలపడటానికి ఆయన తద్వారా ఘనత మహిమ ప్రతి విషయంలోనూ నీకే తెచ్చేవారుగా ఉండటానికి నా నాయన ఎట్టి పరిస్థితుల్లోనూ తొడగకుండా బెనకకుండా ప్రభు కష్టమైన నష్టమైన నాయన మరణమైన జీవమైన తండ్రి ఉన్నా లేకపోయినా యేసు నందు సంతోషించి, క్రీస్తు నందు ప్రభు నా నాయన ఉత్సహించి సంతోషించి బలపడి ముందుకు సాగే తండ్రి నాయన కృపను మాకు చూపించబడుతున్నాం నాయన. చిన్న మందకు చూపించండి యేసయ్య. ఈ యొక్క నాయన పరమకాణాని యాత్రలో మేము ఉంటున్నామయ్యా నాయన. ఎన్నో తండ్రి యాత్ర ప్రయాణంలో నాయన మేము చూసినట్లుగా ఎన్నో నా నాయన మన టర్న్స్ అండ్ ట్విస్ట్స్ ఉంటాయి జీవితంలో తండ్రి. ప్రతిదీ తండ్రి ప్రతి చోట పడినా తిరిగి లేపే దేవుడు నాకున్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించేసయ్యా కుమారుని మన చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రానున్న దినంలో బలంగా వాడుకోమని నీ యందు నా నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.